ఈ జనరేషన్ తెలిసింది ఏంటిదంటే సినిమా రామాయణం తెలుసు మాకు. ఏంటిది, రాముడు వచ్చిండో, బాణం విరగొట్టిండో, సీతమ్మ చూసింది, పెళ్లి చేసుకున్నారు, కథం అయిపోయింది. అక్కడ దశరథ మహారాజును అసలు మేము ఇన్వాల్వ్ చేయలేదు పెళ్లిలో. దశరథ మహారాజు వారికి చెప్పమంటే అది ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంది మనకి మిథిలా నగరా నుంచి అయోధ్య వెళ్ళడానికి. అప్పట్లో కార్లు, బైక్స్, ఏరోప్లేన్స్ లేవుగా. సో గుర్ర బండి మీద వెళ్ళాలి. గుర్రం మీద వెళ్ళి 3 రోజులు పట్టింది రీచ్ అవ్వడానికి. అక్కడ చేరి అక్కడ చెప్పి మళ్ళీ 3 రోజులు, మళ్ళీ ఒక రోజు డిస్కషన్, 7 రోజుల తర్వాత వచ్చి మరి అక్కడ వశిష్ఠుల వారు ఉన్నారు గురువు వాళ్ళకి, ఇక్కడ బ్రహ్మర్షుల వారు, విశ్వామిత్రుల వారు, వీళ్ళిద్దరూ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని, అంటే అంత ఈజీ కాదు వెంటనే డెసిషన్ తీసుకోవడానికి. చర్చించి తరాలు చూసుకొని అప్పుడు సుముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడు సీతా కళ్యాణ వైభోగమే అయింది. కానీ అమ్మవారు పెళ్లి మండపం మీద కూర్చునేంత వరకు స్వామివారిని చూడలేదు. తెర కట్టిన తర్వాత ఒక్కసారి ఆవిడ మనసులో అనిపించిందంట, ఒక్కసారి రాముడు ఎలా ఉంటాడో చూడాలని. అప్పుడు ఏ కీర్తన పెట్టానంటే, అంటే అమ్మవారు పెట్టించింది అది కాదు, తెర వేసినప్పుడు అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేతకి తెలుసుకొంటినయ్యా మరుగేలరా. ఆ పాట పాడిన తర్వాత అనిపించింది, అయ్యో ఒక్కసారి అమ్మవారు చూస్తే బాగుంటుంది అని. తర్వాత చూసుకొని ఆ సుముహూర్తాన మాంగళ్యధారణ చేసి సీతా కళ్యాణ వైభోగమే అనేసి త్యాగరాజ స్వామి వాళ్ళు రచించారు. ఆ వారు పెట్టిన భిక్షే మాకు సంగీతం. ఆ తర్వాత చక్కగా ఉన్నారు. నేను సీతా కళ్యాణ ఘట్టం వరకే కథాగానం చేస్తాను. సీతా కళ్యాణ వైభోగమే ఒక్కసారి మా కోసం. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. బాగుంది. అలాగా